నేను చూస్తుంటేనే నాకు కోపంగా ఉంది. I hate you, hate you, hate you, hate you. వాణి, తను చిన్నపిల్ల. ఆశ్రమము ఇవన్నీ తనకేం తెలుస్తాయి? సెంటిమెంట్లు, ఎమోషన్స్ మనకుంటాయి కానీ చిన్నపిల్లలకు ఉండవు కదా. సర్ప్రైజ్ అనేసరికి ఏదో ఊహించుకున్నట్టుంది. అను ఇలా మాట్లాడిందని నువ్వు బాధపడొద్దు. అది కాదండి, అను హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆశ్రమంలో పిల్లలతో ఎంజాయ్ చేస్తుందే అనుకున్నానే కానీ ఇలా కోప్పడుతుందని అనుకోలేదు. అను అలా ఐ హేట్ యూ చెప్పి వెళ్ళిపోతే నా మనసు అంతా అదోలా ఉంది. తను నా సర్ప్రైజ్కి డిసప్పాయింట్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదండి. వాణి, ప్లీజ్, మీ అమ్మ పుట్టినరోజున నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ ఇలా బాధపడకూడదు. అసలు నేను అనుకి చెప్పే చెయ్యాల్సిందండి. అనవసరంగా తన మూడ్ ఆఫ్ చేశాను. వాణి, బాధపడొద్దని చెప్తున్నాను కదా. పదవాణి, పద. వింధ్యా, ఆకలేస్తుంది, భోంచేద్దాం పద. వింధ్యా, దేని గురించి ఆలోచిస్తున్నావు? పాపమండి సంధ్య. ఏమైంది? ఈరోజు సంధ్య కూతురి బర్త్డే. దురదృష్టం కొద్దీ పాప గురించి ఏమీ తెలియలేదు. ఆ మాధవీలత ఆచూకీ కూడా తెలియడం లేదు. డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి సమాచారం రాలేదు. మాధవీలత బ్రతికుంటే ఈ పాటికి ఎక్కడుందో తెలిసిపోయేది. ఆవిడ బ్రతికి ఉండి ఉండకపోవచ్చు. అందుకే మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు. కానీ సంధ్య గారి కూతురు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి సంధ్య గారికి దగ్గర చేద్దాం. అప్పుడే మనకి ఇంత చేసిన సంధ్య గారికి మనం కూడా ఏదైనా చేసిన వాళ్ళం అవుతాం. ఏమండి, అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేయాలి. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మన పాపని చూసినప్పుడల్లా అమ్మ తను ఎంత మిస్ అవుతుందో సంధ్య మొహంలో కనిపిస్తుందండి. పైకి మాత్రం మన దగ్గర తనని తాను కంట్రోల్ చేసుకుంటుందే కానీ లోపల మాతృత్వం గుండెల్ని పిండేస్తూ ఉంటుంది. ఇక్కడ సంధ్య పరిస్థితి ఎలా ఉంటే అసలెవరూ లేని దానిలాగా ఎక్కడో ఆశ్రమంలో పెరుగుతున్న ఆ పాప ఎలా ఉందో, ఎన్ని బాధలు పడుతుందో. ఆనందాలేమో మనకి, కష్టాలు కన్నీళ్ళు వాళ్ళిద్దరికేనా? ఎలాగైనా వాళ్ళిద్దరినీ కలపాలండి. వింధ్య, నేను అదే పనిలో ఉన్నాను. ఈ విషయం గురించి నీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. మనం పాప పుట్టినరోజు చేస్తున్నప్పుడు సంధ్య గారు దూరంగా నిలబడి దీనంగా చూస్తుంటే నాకు చాలా గిల్టీగా అనిపించింది. పాప పక్కనే ఉండి అంతా జరిపించాల్సింది సంధ్య గారే కదా. కానీ సంధ్య గారికి మంచి రోజులొస్తాయి. తన కూతురితో కలిసి హ్యాపీగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది. నేను ఆ నమ్మకంతోనే ఎదురు చూస్తున్నానండి. సంధ్యకి తన కూతురెక్కడో బ్రతికే ఉంది. ఆ రోజు ఆయా భర్త పిల్లల్ని మార్చాడని నాకు చెప్పాలనుందండి. కానీ చెబితే తన కూతురెక్కడో అనాథలాగా పెరుగుతుందని సంధ్య ఇంకా బాధపడుతుంది. అందుకే చెప్పడం లేదు. నీ నిర్ణయమే కరెక్ట్ వింధ్య. పాప దొరికేంత వరకు సంధ్య గారికి తెలియనివ్వకుండా మనం జాగ్రత్త పడదాం. పాప దొరకగానే సంధ్య చేతిలో పెట్టి తనని సంతోషపెడదాం. ముందే తెలిసిపోతే సంధ్య గారు చాలా బాధపడిపోతారు.
అవునండి, అది బాధపడకూడదనే మనం అమెరికా నుంచి వచ్చి అసలు తనకి అసలు విషయం చెప్పకుండా పాప గురించి వెతుకుతున్నాం. ఎలాగైనా సంధ్యకి తన కూతుర్ని దగ్గర చేయాలి. మన కోసం ఎంతో త్యాగం చేసినా సంధ్య ఎప్పటికీ సంతోషంగా ఉండాలండి. నా సంధ్య ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. ఏమండి, నిద్రపోయారా? ఇప్పుడే నిద్రపోతున్నాను సంధ్య. ఈరోజు షాప్కి వెళ్ళి ఆర్డర్స్ అన్నీ ఇచ్చేసరికి కాస్త ఆలస్యం అయింది. అలిసిపోయాను సంధ్య. ఏమండి, ఈరోజు అను పుట్టినరోజని వాణి అత్తయ్య ఎంత బాగా సెలబ్రేట్ చేశారో తెలుసా? డబ్బున్న వాళ్ళు కదా, బానే చేస్తారు. అబ్బా, అత్తయ్య ఏ హోటల్లోనో ఏ రిసార్ట్లోనో గ్రాండ్గా చేయలేదండి, ఆశ్రమంలో జరిపించారు. అవునా? చాలా మంచి నిర్ణయం. వాణి గారు చాలా మంచివారు సంధ్య. అవునండి, అత్తయ్య చాలా మంచివారు. అన్నట్టు మీకు విషయం తెలుసా? ఏమండి, లేవండి, నేను మాట్లాడుతూ ఉంటే మీరు నిద్రపోతున్నారేంటి? అలిసిపోయానని చెప్పాను కదా. సరే చెప్పు. ఈరోజు అను పుట్టినరోజుతో పాటు ఆశ్రమంలో ఒక పాప బర్త్డే కూడా. పాపం, అమ్మా నాన్న ఎవరూ లేరని చాలా బాధపడుతూ కూర్చుంది. అదేంటి సంధ్య, అమ్మా నాన్న ఉంటే ఆశ్రమంలో ఎందుకుంటారు? లేని వాళ్లే కదా ఉంటారు. అదేనండి, తన పుట్టినరోజు జరిపించే వాళ్ళు ఎవరూ లేరని ఆ పాప బాధపడుతూ ఉంటే పాప పుట్టినరోజు కూడా మేమే జరిపించాం. కానీ ఆ పాపని చూస్తుంటే ఏదో తెలియని బంధం ఏదో అనిపిస్తుందండి. పాప ఏదో మనకి చాలా దగ్గర దానిలా అనిపిస్తుంది. వచ్చిన దగ్గర నుంచి నాకు ఆ పాపే పదే పదే గుర్తుకొస్తోంది. సంధ్య, ఆ పాప ఆశ్రమానికి ఎలా వచ్చిందో మనకి తెలీదు. అది కరెక్టేనండి, కానీ నాకు బాగా దగ్గరైన అమ్మాయిలా కనిపిస్తుంది. మా మధ్య ఏదో బంధువు ఉన్నట్టు అనిపిస్తుందండి. నీ స్థానంలో ఎవరున్నా వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మన పాప పుట్టినరోజు. అందులోనూ మనకి పిల్లలు లేరు కదా. పిల్లలు లేని తల్లికి ఏ పాపను చూసినా అలాగే అనిపిస్తుంది. అది సహజం. అయినా మీరు వెళ్ళి ఆ పాప పుట్టినరోజు చేశారు కదా, దేవుడే మిమ్మల్ని అక్కడికి పంపించి ఉంటాడు. కరెక్టే అండి, పాప కూడా అదే చెప్పింది. పాప తన పుట్టినరోజున దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడన్న ఆశతో ఉంది. ఆ పాపను చూస్తుంటే చాలా ముచ్చటేసిందండి. సరే సంధ్య, వెళ్ళావు, సంతోషపడ్డావు, పడుకో. నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్. ఏ తల్లి కన్న బిడ్డో, అంత మంచి పాప అమ్మా నాన్నలు ఏమై ఉంటారో, ఎందుకు తను అక్కడికి రావాల్సి వచ్చిందో. నాకంటే ఎక్కువ దురదృష్టవంతురాల్లా ఉంది. పిల్లలు అందరూ ఒకసారి ఇలా రండి. అందరూ రెడీ అయ్యారా? ఈ రోజు గెస్టులు వస్తున్నారని చెప్పాను కదా. భూమి లేదేంటి? తనెక్కడుంది? మళ్ళీ గుడికెళ్ళిందా? లేదు మేడం, భూమి నిద్రపోతుంది. ఇంకా నిద్రపోతుందా? భూమి, భూమి!
భూమి, ఏయ్ భూమి, టైం ఎంత అవుతుందో తెలుసా? పిల్లలు ఆడుకునే టైంలో నువ్వు పడుకుంటావు, అందరూ చదువుకునే టైంలో నువ్వు గుడికెళ్తావు. అందరిది ఒక దారైతే నీదొక దారి. టైం 8 అవుతుంది. త్వరగా స్నానం చెయ్యి. మేడం ఈరోజు నేను స్నానం చెయ్యను. ఎందుకు చేయవు? అందరూ స్నానం చేసి ఆడుకుంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు మాత్రం పడుకున్నావు. నా మాట అంటే లెక్కలేదా? నాకు ఈరోజు బాగా జ్వరం వచ్చింది. నీరసంగా ఉంది మేడం. ఒళ్ళంతా కాలిపోతుంది. ఈ ఒక్క పూట నేను కాసేపు పడుకుంటాను మేడం. జ్వరం వచ్చిందా? ఉండు, డాక్టర్ని పిలిపిస్తాను. అయినా నువ్వెంత దురదృష్టవంతురాలివే. నిన్న నీ పుట్టినరోజు జరగలేదని నువ్వు ఎంతగానో బాధపడుతుంటే ఆ పెద్దింటి వాళ్ళొచ్చి నీకు కేక్ తినిపించారు. నువ్వు అదృష్టవంతురాలివి అనుకున్నాను, కానీ నిజంగా చాలా దురదృష్టవంతురాలివి. ఏమైంది మేడం? నీ ఫ్రెండ్ దివ్యని దత్తత తీసుకొని వెళ్ళినట్టు ఒక ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. నువ్వు జ్వరంతో ఇంత నీరసంగా ఉన్నావు. నిన్నెవరు తీసుకెళ్తారే? పాప అందంగా ఉందా, యాక్టివ్గా ఉందా అని చూస్తారు. ఇలా నీరసంతో రోగం వచ్చిన దానిలో ఉంటే ఎవరికి నచ్చవే. నువ్విప్పుడు స్నానం చేసే పరిస్థితిలో లేవు. పడుకో. అయినా దత్తతగా వెళ్లే రాత నీకు లేదులే. మిగతా వాళ్ళని చూపిస్తాను, ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వెళ్తారు. మేడం ప్లీజ్ మేడం, నేను స్నానం చేస్తాను, యాక్టివ్గా ఉంటాను మేడం. నన్ను కూడా వాళ్ళతో పాటు చూపించండి మేడం. దివ్యలాగా నేను కూడా ఒక ఇంటికి వెళ్తాను మేడం. నాకు అమ్మ నాన్న ఉంటారు, నాకు ఒక కుటుంబం ఉంటుంది. ప్లీజ్ మేడం. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? నీకు జ్వరం వచ్చిందే, చాలా నీరసంగా ఉన్నావు. నువ్వు వాళ్ళకి నచ్చవు. మేడం మేడం మీ కాలు పట్టుకుంటాను. నాకు అమ్మ నాన్న వస్తే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. బాగా చదువుకుంటాను. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ప్లీజ్ మేడం. మరి ఇంతసేపు నేను లేవలేను, స్నానం చేయలేనని చెప్పావు కదే. సర్లే, ఇంతగా బతిమలాడుతున్నావు కదా, డాక్టర్ని తీసుకొస్తాను. నీ అదృష్టం కొద్దీ ఆ పేరెంట్స్కి నచ్చితే చాలా సంతోషం. సరేనా? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇదిగో వేడి నీళ్ళు పెట్టుకో. మళ్ళీ నీకేమన్నైతే పై వాళ్ళొచ్చి పిల్లలకి బాగోలేకపోతే చూసుకోవా అని నా మీద అరుస్తారు. చాలా థ్యాంక్స్ మేడం. త్వరగా ఫ్రెష్ అవ్వు. వచ్చే వాళ్ళకి నేను నచ్చితే దివ్యలాగా నేను అమ్మ నాన్న దగ్గరికి వెళ్తా. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వెళ్తా. నాకు ఈ టిఫిన్ వద్దు. అమ్మా అను, ఏమైందమ్మా? అను, ఏం చేస్తున్నావు? నాకు ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చట్లేదు, డిన్నర్ నచ్చట్లేదు, లంచ్ కూడా నచ్చట్లేదు, నాకేమీ నచ్చట్లేదు. మనం వెంటనే అమెరికా వెళ్ళిపోదాం. అమ్మా, నీకు నా మీదే కదా కోపం? నిన్న జరిగిన దానికి నేను సారీ చెప్తున్నానమ్మా. ప్లీజ్ అమ్మా. నువ్వు నాతో మాట్లాడద్దు. మమ్మీ,
మనం వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండొద్దు, ఇప్పుడే వెళ్ళిపోదాం. ఎందుకంత కోపం? ఇప్పుడేమైందని? నాకు ఇష్టం లేకుండా నా చెప్పకుండా ఆశ్రమంకి తీసుకువెళ్ళి కేక్ కట్ చేయించారు. అను, చెప్పింది వినాలి కదా. ఇలా అల్లరి చేయకూడదు. అసలు మంకు పట్టుపట్టి ఏది పడితే అది విసిరేయకూడదు. తప్పు కదా. సారీ చెప్పు. వింధ్య, మా అమ్మ నాకు సారీ చెప్పడం ఏంటి? అత్తయ్య, మీరు కాసేపు ఊరుకోండి. నాకు ఇక్కడ ఫుడ్ నచ్చలేదు. అమ్మా, నేను విత్-ఇన్ 1 డేలో స్టాఫ్ మొత్తాన్ని మార్చేస్తాను. కొత్త కుక్ని పెట్టి నీకు నచ్చిన వంటలన్నీ చేయిస్తాను. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్క పూటకి అడ్జస్ట్ చేసుకో. బయలుదేరి దగ్గర నుంచి అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఇండియాకి వచ్చాక కార్ నచ్చలేదు, అడ్జస్ట్ చేసుకోమన్నారు. అది కూడా భరించాను. ఇంటికి వచ్చాక నాకు ఇల్లు కూడా నచ్చలేదు, అయినా భరించాను. ఈ కంటి నచ్చలేదు నాకు, అయినా సరే భరిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఫుడ్ నచ్చలేదంటే ఈ ఒక్క పూటకే అడ్జస్ట్ చేసుకోమన్నారు. ఇలా ఎన్ని రోజుల్లోనే అడ్జస్ట్ చేసుకోమంటారు? నాకు ఫుడ్ నచ్చకపోతే మాత్రం నేను ఇంట్లో ఉన్నాను, వెంటనే అమెరికా వెళ్ళిపోతాను. అను, అమ్మా, అను, అను, వాణి, అను అంత స్ట్రిక్ట్గా చెప్పింది కదా, ఇక ఆలస్యం చేయొద్దు. నేను వెంటనే నంబర్ 1 షెఫ్లను తీసుకొస్తాను. నువ్వు సెలెక్ట్ చేద్దువు గాని. మావయ్య ఏం చేస్తున్నారు? అది చిన్న పిల్ల, ఏదో అంటుంది. నచ్చ చెప్పి పెట్టాలి కానీ అది అడిగిందల్లా చేస్తూ ఉంటారా? వింధ్య, అది మా అమ్మ. తను అడిగిందల్లా మేమివ్వాలి. అయినా అసలు అను ఏం అడిగిందని? తనకు నచ్చినట్టే అన్నీ ఉండాలి అని చెప్పింది. అందులో తప్పే ఉంది? ఒక్క పూట 2 పూటలు అయితే అడ్జస్ట్ అవుతుంది. పెట్టే ఫుడ్ సరిగ్గా తినకపోతే మా అమ్మకి హెల్త్ ఇష్యూ వస్తుంది. జమండి, మీరు వెంటనే కుక్లందరినీ పిలిపించండి. ఇదిగో ఇప్పుడే మాట్లాడతాను. మా అమ్మకు నేను ఎలాగైనా సరే సారీ చెప్పాలి. అమ్మా, అత్తయ్య ఏంటి పాపని ఇంత గారాబం చేస్తున్నారు? ఏంటి వాణి ఇది? ఎవరు పడితే వాళ్ళ కేక్ తినిపిస్తున్నారేంటి? వదినా, ఏంటి ఉదయం నుంచి ఏదో ఆలోచిస్తున్నావు? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఏం లేదు శ్రీజ, నిన్న వింధ్య కూతురు అను పుట్టినరోజు ఉంది కదా, దానికి వింధ్యకున్నట్టే ముక్కు మీద కోపం ఉంది. వెంటనే రియాక్ట్ అయిపోతుంది. నచ్చకపోతే మొహం మీదే నచ్చలేదు అని చెప్తుంది. అది కోపంలో ఎంత ముద్దొస్తుందో తెలుసా? నిన్న వాళ్ళ నానమ్మ తన చేత ఆశ్రమంలో కేక్ కట్ చేయించిందని నానమ్మ వంక గుర్రుగా చూసింది. దాని చూపులు, దాని చేష్టలు అన్నీ తలుచుకుంటేనే నాకు నవ్వొస్తుంది శ్రీజ. అది సరే వదినా, పుట్టినరోజున పాయసం ఒకటేనా? ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళిచ్చావా? అయ్యో, ఆ ఆలోచనే రాలేదు శ్రీజ. భలేదాని వదినా, పాపకేదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చుంటే తనెంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఏదైనా ఇచ్చుండాల్సింది వదినా. నిజమే కదా, మర్చిపోయాను. ఏదైనా తీసుకెళ్ళుంటే బాగుండేది. ఛా, దానికెందుకు వదినా డిసప్పాయింట్ అవుతావు? ఈరోజు వెళ్ళిచ్చిరా. కరెక్టే కదా. ఏం గిఫ్ట్ తీసుకుంటే బాగుంటుంది? అసలే తను అమెరికాలో పెరిగిన అమ్మాయి. దానికి ఏమిష్టం ఉందో ఏంటో. పోనీ వింధ్యకి డబ్బులిచ్చి దానికి నచ్చింది కొనివ్వమని చెప్పడం బెటర్.
నా ఖర్చుల కోసం దాచుకున్న డబ్బులు ఇవే నా కూతురికిస్తాను. ఏంటి భూమి, స్నానం చేసొచ్చావా? ఇంత చలి జ్వరంలో నువ్వు స్నానం ఎందుకు చేసావు? పిచ్చిదానిలో ఉన్నావే. పర్వాలేదు మేడం, ఈరోజు పిల్లల్ని చూసుకోవడానికి జోలు వస్తున్నారన్నారు కదా, నేను కూడా అందరితో పాటు ఉంటాను. నా అదృష్టం కొద్ది వాళ్ళకి నేను నచ్చితే వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు కదా. కానీ నువ్వు వాళ్ళకి నచ్చాలి కదే. సరే, డాక్టర్నైతే పిలిపిస్తాను, వచ్చి నీకు వైద్యం చేసి వెళ్తాడు. సరేనా? సరే మేడం. శివయ్య, వచ్చే వాళ్ళకి నేను ఎలాగైనా నచ్చాలి. నీ బర్త్డే రోజు నీకేం గిఫ్ట్ ఇవ్వలేదు కదమ్మా. నేను నీకు కొంత డబ్బు ఇస్తాను, నీకు నచ్చింది కొనుక్కో. ఇవన్నీ నలిగిపోయి ఉన్నాయేంటి? ఇప్పుడు ఇవి ఎంత ఉన్నాయి? 2000 ఉన్నాయమ్మా. 2000? అసలు వీటితో ఏమొస్తుంది మమ్మీ? నాకు నచ్చినవి ఏమీ రావు. అయినా నేను తీసుకోను. ఇవి డర్టీగా ఉన్నాయి, నేను టచ్ చేయను.